దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభావందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది రావాల్సి ఉన్నది, అయినప్పటికీ మరి మనము సంతోషిద్దాం ప్రభువునందు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు దేవుడు తన ఉచితమైన కృప చేత, తన ప్రేమ చేత మనలను, మన కుటుంబాలను ఎంతగానో తన ఉన్నతమైన బలిష్టమైన రెక్కల కింద దాచాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనము ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్నారు అందరూ. చాలామంది కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. మనము ఒకరి ఎడల ఒకరము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఒకరి పట్ల కృతజ్ఞత కలిగి లేకపోతే దేవుని పట్ల కూడా నేను కృతజ్ఞత కలిగి ఉండలేను. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండలేను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల పట్ల, మన తోటి సహోదరి సహోదరుల పట్ల, లేదా సంఘంలో ఉన్నంటి మనమంతా ఒక కుటుంబం కనుక మన విశ్వాసుల పట్ల, లేదు ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల, లేదు విశ్వాసుల పట్ల ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, ఇది అందరికీ వర్తించేది, మాకు విశ్వాసులకనే కాదు. మళ్ళీ మనం కృతజ్ఞతగా కలిగిన వారిగా లేకపోతే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయి, లేదా మరణమైపోయి మరలా సజీవుడిగా నీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప, జీవము. నా జీవము కంటే గొప్పది, ఉన్నతమైనది, ఉత్తమమైనదట దేవుని కృప. ఆమేన్. అలాంటి కృప చూపించిన దేవుని పట్ల నేనేం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? ఏం చెప్పాలి అందరూ గట్టిగా? ఇటు జరగమ్మా, రమ్య అటు జరుగు. దేవునికి స్తోత్రం. అమ్మ మీరు ముందే రండి, కొంచెం ముందే రండి. హల్లెలూయా. మీరు అటు జరగండి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ఈరోజు మహిమ గారి జీవితంలో ఏదో కార్యం జరిగింది, లేదు షిఫోరా గారి జీవితంలో ఏదో కార్యం జరిగింది, రాహిలం జీవితంలోనో సరస్వతి గారి జీవితంలో జరిగింది. అందుకు నేను చాలా రుణస్తుని ప్రభువుకి, లేదు మా ఆత్మీయ తల్లిదండ్రులకు మేము చాలా రుణస్తులు మనం అనుకొని, అయ్యా మీరు లేకపోతే మేము లేమయ్యా, దేవుడు మీ ద్వారా కార్యం చేశాడని కృతజ్ఞత కలిగి ఆ రోజుకు ఉండడం కాదు. దేవునికి స్తోత్రం. లేదా ఆ వారం ఉండడం కాదు, నేను మర్చిపోలేనండి అని చెప్పి ఒక నెల 2 నెలలు ఉండడం కాదు. కృతజ్ఞత అనేది మనం ఈ భూగర్భంలో కలిసిపోయే వరకు, మన ఆత్మ ప్రభు సన్నిధిలో చేరే వరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ జీవ గ్రంథంలో ఉన్నంటి భక్తులందరూ ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఉన్నారండి ఈ జీవ గ్రంథంలో ఉన్న భక్తులందరూ. నేను గతంలో కూడా చెప్పాను, బైబిల్ అంటేనే ఇది జీవ గ్రంథం. బైబిల్ అంటేనే నీ బ్రతికి ఇందులో ఉంది. ఆమేన్. నీదే కాదు, నాది, అందరిది ఇందులో ఉంది. మనం జాగ్రత్తగా ఒక అధ్యాయం చూసుకుంటే ఆ అధ్యాయంలో ఖచ్చితంగా నేను కనబడతా. ఆమేన్. మీరు కనబడతారు. ఇది వాళ్ళకి, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి, నాకు కాదు అనుకోవడానికి అయితే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా మనం కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధి చేరే వరకు మనం కలిగి ఉండాలండి. తప్పకుండా ఏ చిన్న కార్యం జరిగినా దానికి తగినట్లుగా మనం ఏమీ చెల్లించలేము. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఒక మొక్కేదో మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా?
రాత్రి ఏ అధ్యాయం చదివారు గుర్తుందా? కీర్తనల గ్రంథము 56 అధ్యాయం చదివారా? ఆ చివరిలో ఒక మాటను చూడండి, 13వ వచనంలో. నేను ముందుకు వెళ్తాను వాక్య పరిచర్యలో. కీర్తనలు 56 అధ్యాయము 13వ వచనం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మొక్కున్నాడు తెలిసే? 12వ వచనంలో చెప్తాడు, మరణములో నుండి నా ప్రాణము తప్పించిన ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు ఆమేన్ తప్పించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొక్కుబడి అనేది చాలా అవసరం. ఏంటి మొక్కుబడి అంటే? పళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, రకరకాలవన్నీ కాదండి. ఆయన చేసిన కార్యాన్ని నలుగురికి తెలియచేయడానికి కృతజ్ఞతాస్తుతి కూటం పెట్టుకోవడమే స్తుతి యాగము. హల్లెలూయా. నా ఎడల దేవుడు ఈ కార్యం చేశాడని ఒక సాక్షిగా నువ్వు నిలబడి, మీకు అర్థమవుతున్నాను, ఓ సాక్షిగా నువ్వు నిలబడి దేవుడు చేసినట్టు ఆ గొప్ప కార్యాన్ని, ఆ గొప్ప అద్భుతాన్ని మనము ఇతరులకు తెలియచేయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరులు అది విని ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దైవ గ్రంథంలో 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులు ఏంటంటే, రోగులు స్వస్థపరచబడినప్పుడు, దెయ్యపు శక్తుల నుంచి విడుదల పొందినప్పుడు, పక్షవాయుగలం నుంచి విడుదల పొందినప్పుడు, చనిపోయిన వారు బ్రతికినప్పుడు, అనేక కార్యాలు, గుడ్డివారికి చూపును వచ్చినప్పుడు, మోగవారు మాట్లాడినప్పుడు, చెవిటివారు వినినప్పుడు, కుంటివారు నడిచినప్పుడు, అనేకమైన కార్యాలు ఆయన చేయనిదంటే ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. సమస్త కార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు ప్రభువారు, హల్లెలూయా. గొప్ప కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు ప్రభువారు, మహిమ కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు ప్రభువారు, అద్భుత కార్యాలు చేసిన ఆ మహాదేవుడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో కార్యాలు చేస్తాడు ఈ 4 సువార్తల్లో. దేవునికి స్తోత్రం. ప్రతి కార్యము చేసి కార్యము జరిగించుకున్న వ్యక్తితో ఏం చెప్పాడంటే, ఇది ఎవరికి తెలియపరచొద్దు సుమి. హల్లెలూయా. ఏంటన్నాడు? ఇది ఎవరికి నువ్వు తెలియచేయద్దు సుమి. దేవునికి స్తోత్రం. అది చెప్పగానే తెలియజేయకుండా ఉంటాడా? ఆయన చేసిన కార్యాలు చెప్పకుండా ఉండగలమా? ఆయన చేసిన అద్భుతాలు. దేవునికి స్తోత్రం. సేవకుడు చెప్పొచ్చు, నువ్వు ఎవరికి చెప్పొద్దని, కానీ నువ్వు వెళ్ళి చెప్తేనే ఆయన దేవుని నామానికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. మనం తెలియజేస్తేనే దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి కలుగుతుందండి. అప్పుడు నీ యందు ప్రభు సంతోషిస్తాడు. ఎందుకని? నేను చేసిన కార్యాన్ని నా కుమారుడు, నా కుమార్తె అనేకులకు తెలియజేసి నన్ను, నా నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొక్కుకోవాలి, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత కలిగి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావో, అనేక మంది మైక్ తరంగాల ద్వారాగో లేకపోతే మీకున్నంత దాంట్లో దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రజలెంబింపజేసి, ఎంతమంది దగ్గరికి అయితే ఆ శక్తి పరిమళ, ఆ సువాసన, పరిశుద్ధాత్మ సువాసన వెళుతుందో అందరూ కూడా ఇలాంటి కార్యాలు ప్రభు చేస్తున్నాడు, మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని నీ ద్వారా అనేక మంది ప్రభు వైపు తిరుగుతాడు. అందుకనే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. అందుకనే నువ్వు మొక్కుకోవాలి. అమ్మో, ఇవాళ మొక్కుని కృతజ్ఞత కూడి పెట్టుకుంటే 5,000 అయిపోతాయేమో, పాస్టర్ గారు కానుక ఇవ్వాలేమో, వచ్చిన సంఘస్థులకు అందరూ అవి ఇవి పెట్టాలేమో, మన దగ్గర ఎక్కడ ఉన్నాయిలే. అది కృతజ్ఞత కాదు. ఉన్న దాంట్లోనే చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి?
ఉన్న దాంట్లోనే నువ్వు చెయ్యి. భోగభాగ్యాలకు వెళ్ళిపోక్కర్లే, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి, ప్రభు నామమును ప్రకటించాలి, ప్రభుకు సాక్షిగా నేను ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. ఆ కూడుకలో ఒక సాక్షిగా ఉండి కృతజ్ఞత నేను కలిగి ఉన్నాను, ఇది దేవుడు నాకు చేసిన కార్యం అని చెప్పి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అంటే ఏమో కాదు. 2020 సంవత్సరము నిన్ను దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా. 2020 సంవత్సరంలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు ఏ కుటుంబం, ఏ బిడ్డ, ఏ తల్లి ఎక్కడో తెలియకుండానే అయిపోయింది. ప్రియులారా, ఒక భక్తుడు ఒక చక్కటి పాట పాడాడు. ఆ పాటలో నిజంగా నేను ఆ నెల ఆ సంవత్సరం చాలాసార్లు పాడుకున్నాను ఆ పాట. మొన్న వారం కూడా నేను నరసాపురం ప్రాంతంలో పాడిన పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి తెలియక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై ఏమైపోయారు? అనాథులైపోయారు, అభాగ్యులైపోయారు, కనబడకుండా పోయారు. ఏమైపోయారో తెలీదు, ఎక్కడ దాగున్నారో తెలీదు. భయంకరమైన దుర్దినాలు వచ్చి 2020 అంతా కూడా అన్నాదమ్ములు కలవలేదు, అక్క చెల్లెలు కలవలేదు, భార్య భర్తలు కలవలేదు, తోటికోడలు కలవలేదు, తోడళ్ళు కలవలేదు, మేనమామలు మేనత్తలు కలవలేదు, మనవరాలు తాతలు మామలు కలవలేదు, బంధువులు ఎవరికెవరు కలవలేదు. ఎవరింట్లో వాళ్ళే భయకాంతులతో, భయముతో వణుకుపోతూ, గజ 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 వణుకుపోతూ, బిక్కురు అంటూ 2020 సంవత్సరం అంతా గడిపారండి. గడిపామా లేదా? గడిపాం. ఏమో ఎవరి ద్వారా ఎలాగొస్తుందో, ఎవరు ఎలాగున్నారో, ఎవరు వచ్చినా తలుపులు తీసేవారం కాదు, ఎవరిని రానిచ్చేవారం కాదు. ఒకవేళ నిజంగా వస్తే శానిటైజర్ వాడాలి, మాస్క్ ఉందో లేదో చూడాలి, చేతులు కడుక్కున్నాడో లేదో చూడాలి, డెటాల్ వేసి కాళ్ళు కడుక్కున్నాడో లేదో చూడాలి. ఇన్ని ఆలోచించి మళ్ళీ భయక్రాంతులతో ఆ జ్వరం ఉందో లేదో ఆ థర్మామీటర్ ఏదో పెట్టి చూసి అప్పుడు కానీ ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అలాంటి దుర్దినాల్లో నుంచి, భయంకరమైన ఆపదలో నుంచి, ఆ భయంకరమైన ఆ వ్యాధి నుంచి విడుదల పొంది 2021లోకి వచ్చావు. మరి కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? దేవునికి స్తోత్రం. అలాంటి భయంకరమైన మరణపు అంచుల్లోకి అనేక మంది వెళ్ళిపోయారు, అనేక మంది మరణములో భూగర్భంలో కలిసిపోయారు. కానీ నీవు నేనైతే ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం. అందుకే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు నామను బట్టి ప్రభు సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండరాదు. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండరాదు. ప్రతి సహోదరుని పట్ల, సహోదరుని పట్ల కృతజ్ఞత కలిగి మనం తప్పనిసరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి అమ్మా, తను వదిలేయండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాడు, ప్రభువునందు ఆయన ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువే చెల్లించాడు. 2 చేపలు 5 రెట్లు పట్టుకొని పచ్చికల్లో నిలబడి, తండ్రి వీటిని ఆశీర్వదించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ నడువంగిపోయిన వ్యక్తిని శృంగారపు దేవాలయం దగ్గర రోజు 4 మనుషులు దించేవారు, వెళ్ళిపోయే వాళ్ళు అడుక్కోవడానికి, ఆ మందిరంలోకి వెళ్ళిపోయే వాళ్ళని అడుక్కోవడానికి. పేతురు యోహాన్లు అక్కడికి వచ్చాక వాళ్ళ ద్వారా దేవుడు ఆయన్ని ముట్టి స్వస్థపరిచాడు. దేవుడి శక్తి ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆ పుట్టింది మొదలుకున్న వ్యక్తి
లేచి నడుచుకుంటూ దేవుని సన్నిధిలో స్తుతించుకుంటూ వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతో రోగంతో వస్తాం, ఎంతో బలహీనతో వస్తాం, ఎంతో వ్యాధితో వస్తాం, ఎంతో బాధతో వస్తాం, ఎంతో కష్టంతో వస్తాం, ఎన్నో సమస్యలతో వస్తాం, ఎన్నో శోధనలతో వస్తాం. కానీ ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి తప్ప నువ్వు మాత్రం ఇంటి దగ్గర నుంచి వచ్చి దేవుని స్తుతిని చెల్లించు. ఆ రోగం విడుదల పొందింది, అయిపోయింది అంతే. పాస్టర్ గారితో పని ఉండదు, దేవుడితో పని ఉండదు. దేవునికి స్తోత్రం. విడుదల పొందింది, విడుదల పొందావు. నువ్వు ఖచ్చితంగా వచ్చే ఆదివారము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని బలిపీఠం ఇచ్చంత కృతజ్ఞుడివై ఉండాలి, కృతజ్ఞానురాలువై ఉండాలి ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఇప్పుడు నీ విడుదల పొందావు. హల్లెలూయా. అది కేవలం ప్రభు కృపను బట్టే. ఆమేన్. దేవుడు నీ యందు ఉన్న ప్రేమ, దయ, కనికరమును బట్టే నేను విమోచింపబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకు మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో మనం కనబడాలి, ప్రభు పాదాలు ఎదుట మనం కనబడాలి. వారం అంతా 12 గంటలు పనులు చేసుకుంటాం, 12 గంటలు దాటే పనులు చేస్తాం. అవునా? ఒక్కోసారి 10 అయిపోద్ది పడుకునేటప్పటికి, ఒక్కోసారి 12 కూడా అయిపోద్ది. మానవుడికి ఎంత టైం ఉన్నా సరిపోదు. కానీ దేవుని సమయాన్ని కూడా దొంగిలించేస్తాం మనం. ఆదివారం పునరుద్ధాన దినం కాదు, ఆదివారం చర్చికి ఎవరు వెళ్ళక్కర్లేదంటే ఎగిరి గెంతులేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ తెలిసిన సమాధి వల్ల అపవాది తెరిచి ఉందట నోరు గర్జించేసేవాడి. అలాంటి వారందరికీ అగ్ని ఆరుద పురుగు సావదు. ప్రతి దినం ఇలాంటి పునరుద్ధాన దినం ఉంటే చాలయ్యా అనుకున్న వాడికి తప్పనిసరిగా పరలోకంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఉంటాడు వాడు. కారణం ఏంటంటే ప్రభువుతో గడపటమే నిత్యానందం. ఆమేన్. ప్రభువుని స్తుతించటే నిత్యము సంతోషం. హల్లెలూయా. అంతేగాని ఆదివారం దేవుని సమయాన్ని కూడా దొంగిలించేవాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? విశ్వాసం ఎలాగవుతాడు? దేవుని కుమారుడు ఎలాగవుతాడు? దేవుని యొక్క కుమార్తె ఎలాగవుతుంది? కాదు. ఖచ్చితంగా వాడు దెయ్యంకి సంబంధించిన వ్యక్తే, లోకాధికారికి సంబంధించిన వ్యక్తే. ఏదో ఇంపార్టెంట్ పని ఉంది, పర్వాలే. కానీ అన్ని పనులు లేకపోయినా ఇంటి దగ్గర కూర్చుని పోతాం కదా. అవునమ్మా? ఏ పని లేకపోయినా ఖాళీ లేదని చెప్తాం. అవకాశం లేదంటే ఇక్కడికి వచ్చిరా అమ్మ, ఇక్కడికి వచ్చి అక్క దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం. అవకాశం లేదని చెప్తాం. అంత ఖాళీ లేకుండా నువ్వు అని చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారికి ఖాళీ లేదని